అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ పార్టీ ఇచ్చారు. వైట్ హౌస్ లో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ అనంతరం ఈ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి టిమ్ కుక్, సుందర్ పిచాయ్, జుకర్బర్గ్, సత్య నాదెళ్ల వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు. టిమ్, అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుంది? అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్ళు మీరు బయట ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది ఇక చాలు. ఇక స్వదేశానికి తిరిగి రండి, ఎంత పెట్టుబడి పెడతారు అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను ట్రంప్ సూటిగానే అడిగేశారు. దీనికి టిమ్ బదులిస్తూ $600 బిలియన్ అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ వెంటనే మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ను ట్రంప్ అడగ్గా $600 బిలియన్ అని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో $250 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నాం అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఇక ఏటా $80 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా బదులిచ్చారు. దీంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద మొత్తం, అనేక ఉద్యోగాలను సృష్టించొచ్చు అమెరికాలో. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ టెక్ దిగ్గజాలను మెచ్చుకున్నారు కూడా. అయితే ఇదంతా బానే ఉంది, కానీ ఈ విందుకు టెస్లా అధినేత, అపర కుబేరుడైన ఎలన్ మస్క్ మాత్రం ఆహ్వానం అందలేదు. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతకాలం పాటు ట్రంప్ వెంటే మస్క్ కనిపించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఆయన డోస్ శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. అయితే ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావటంతో బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టెస్లా అధినేతను అధ్యక్షుడు ఆహ్వానించకపోవడం గమనార్హంగా మారింది. కాగా మస్క్ స్థానంలో ఆయన ప్రత్యర్థి అయిన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ కు ఆతిథ్యం ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఇక ఈ విందులో జుకర్బర్గ్, ట్రంప్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ డిన్నర్ కు వస్తుండగా ఓ విలేకరి మెటా అధినేతతో మాట్లాడారు. బ్రిటన్ లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి మీరు ఆందోళన చెందుతున్నారా అని అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు జుకర్బర్గ్ నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్, మీ రాజకీయ కెరీర్ కు ఇదే ఆరంభం అని అన్నారట. అందుకు మెటా అధినేత స్పందిస్తూ కాదు కాదు అని అనడంతో అక్కడున్న వారంతా పక్కున నవ్వుకున్నారు.